కోటయ్యకు అక్షరాంజలి. ఆయనను తలుచుకున్నప్పుడల్లా అహనా పెళ్ళంట నే గుర్తుకు వస్తుంది. ఒక పాత్రలో లీనమైతే చాలు మనల్ని తన వెంట తీసుకెళ్తాడు. నీళ్లకు ఆకారం లేదు, మనమే పాత్రలో పోస్తే అదే ఆకారం దానిది. కోటా కూడా అంతే. ఇచ్చిన పాత్రలో ఒదిగిపోవడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. కొన్ని వందల సినిమాలు, బహురకాలైన విభిన్న పాత్రలు. బాబాయిగా పలకరిస్తాడు, విలన్గా భయపెడతాడు, రాజకీయ నాయకునిగా వాగ్దానం చేస్తాడు, స్నేహితునిగా ఆదుకుంటాడు, తండ్రిగా మంచి బూతులు చెప్తాడు, అన్నగా కుటుంబాన్ని ఆదరిస్తాడు, తాతగా మనమనకి అండగా ఉంటాడు, భార్యను భరించే ఆదర్శ భర్త అవుతాడు, హాస్యంతో మనందరినీ నవ్విస్తాడు అతడు. నిత్య జీవితంలో ఎదురయ్యే మనుషుల స్వభావాలకు మచ్చుతునుకలు అతని నటనా విన్యాసాలు. నటులలో జీవించడం కాదు, జీవించడాన్నే నటన చేసుకొని మహానటుడు అనిపించుకున్నాడు. కోట్లు సంపాదించడం కాదు, కోట్లాది జనం గుండెలో పదులంగున్నాడు. జనం కోరుకున్నది అందించడానికి తనను తాను మార్చుకున్న నట విశ్వరూపం అతడు. తమ్మి అని పలకరిస్తే చాలు ఎంతటి వాడైనా సరే ఫిదా కావాల్సిందే. అది ప్రతిఘటన కావచ్చు, అది శివ కావచ్చు, అది అతడు కావచ్చు, అది ఆ నలుగురు కావచ్చు. చివరి అంకం దాకా నటించడమే అతనికి తెలిసిన విషయం. వందల పాత్రల్లో మన మధ్యన సజీవమై పలకరిస్తాడు అతడు. మంచి చెడుల వ్యత్యాసాల పాత్రలకు నికార్సైన నిదర్శనమతడు. తెలుగు సినీ ప్రపంచంలో గర్వించదగిన సహజ నటుడు. జీవన యానంలో ఎత్తుపల్లాలను అనుభవించిన దీశాలి అతడు. కళాకారుడికి మరణం లేదు. రంగులమయమైన నటనా జగత్తులో ఆయనకు మరణం లేదు. స్మరణీయులైన కోటయ్యకు అక్షరాంజలి. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.